ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరోసారి మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ప్రియులారా, మరి లోకంలో ఎన్నో భీకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి మనకు సమీప ప్రాంతంలో మరి దైవజనులు రఘుయేలు గారు యొక్క కుమారులు మరి వారి దినములు చాలించడం అనేది ఎంతో తీరని బాధాకరమైన విషయం. దైవజనుడు ఎంతో ఆత్మల భారంతో పరిచర్య చేయుచున్న సమయాన మరి వారి కుటుంబంలో ఈ విషాదం ఎంతో తీరని బాధను వేదనను కలిగిస్తున్నది. దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేద్దాం. దైవజనుడు సేవకురాలు వారు కృంగిపోక ప్రభు వారి భుజస్కంధాల మీద ఉంచబడిన ఆ మహిమగల పరిచర్యను మరింత ఆత్మబలంతో నడిపించులాగున వారికి మనోధైర్యం దేవుడు అనుగ్రహించాలని, అంత మాత్రమే కాదు మరి మిగిలినటువంటి యవన బిడ్డలను, కోల్పోయినటువంటి కుటుంబాల ఓదార్పు కొరకు మనం ప్రార్థించబద్ధులమునై ఉన్నాం. దేవుని వాక్యములో నుండి నిర్గమాకాండము ప్రియులరా 14వ అధ్యాయం 19-20 వచనాలు. 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందు నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం చాపబడును గాక, మేలుకరంగా మలచమని. తండ్రి, గడిచిన దినాలలో కాకినాడ ప్రాంతాన అయ్యా దైవజనులు రఘుయేలు గారి యొక్క కుటుంబంలో మరి అనేక మంది కుటుంబాలలో జరిగిన ఆ విషాద సంఘటన కొరకే ప్రార్థిస్తున్నాం. సేవకుని కుటుంబాన్ని ధైర్యపరచండి అయ్యా, మనస్సును నిబ్బరపరచుకోవటకు శక్తిని కలుగజేయండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని ఇవ్వండి. నిమిత్త మాత్రులుగా ప్రార్థిస్తున్నామయ్యా. దాసురాలు ఎక్కడ కృంగిపోక మరింత బలముతో ముందుకు సాగిపోవుటకు శక్తిని ప్రసాదింపచేయమని ప్రార్థిస్తున్నాం. మీ దీవెనలతో కప్పండి. ఆదరణ, ఆశీర్వాదాన్ని దయచేయండి. వాక్యం చేత మాతో మాట్లాడండి.
దేశ సరిహద్దుల్లో సమాధానం ఇవ్వండి. సంపూర్ణమైన మీ కృపగల హస్తాల్లో మమ్మను దాచి ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ దీవెన దయచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఇక్కడ ఈ వచనాలలో మేఘస్తంభమయ్యున్న దూతను గూర్చి మనం ఇక్కడ చూస్తున్నాము. ఇశ్రాయేలీలు మరి ప్రయాణ మార్గంలో దేవదేవుని ఆజ్ఞ చొప్పున మోషే కర్రను పైకెత్తగా ఓ బలమైన తూర్పు గాలి చేత సముద్రము 2 పాయలుగా చేయబడింది. ఇక్కడ త్రిత్వమై ఉన్న దేవుని కూడా మనం చూడగలం. దేవుడు మాట్లాడుచున్నారు. బలమైన తూర్పు గాలి పరిశుద్ధాత్మ దేవుడు, మేఘస్తంభమై ఉన్న దూత ప్రభువైన యేసు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని మనం ఇక్కడ గమనించగలం. లేఖనాల్లో ఎన్నో సందర్భాలలో వీరి ముగ్గురి పరిచర్య అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సంతోషం. అయితే ఇప్పుడు ఈ దేవదూత వారికి పగటి వేళ మేఘస్తంభముగాను రాత్రి వేళ అగ్నిస్తంభముగాను ఉండి ఇశ్రాయేలీలు సముద్రమును దాటుటకు గాను సిద్ధపడిన ఆ సమయాన వారికి ముందుగా నడిచి ప్రియులారా వారిని అద్దరికి చేర్చుటకు గాను ఈ దూత నిలిచింది. ప్రియులారా, వారిని తరుముచున్న ఐగుప్తీయులకును ఇశ్రాయేలీలకు మధ్యన నిలిచి, చూడండి, ఇజ్రాయేలుకేమో చక్కనైనటువంటి వెలుగును, ఐగుప్తీయులకేమో వారికి కనులకు కానరనంత చీకటిని కలుగజేసింది. ప్రియులారా, మరి ఇలాగున ఉండుట వలన ఆ రాత్రంతా ఇశ్రాయేలీలు కాలి నడకను ఎర్ర సముద్రమును ఆరిన నేలను వారు ప్రయాణం చేశారు. ఈ ఐగుప్తీయులకు చీకటి కలుగుట వలన వారు రాత్రిక ఎటూ కదలలేక ఇశ్రాయేలీలను సమీపింపలేక ఉన్నారు. ఆ రాత్రంతా ఇశ్రాయేలీలకు ఆ దూత వెలుగును కలుగజేసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, మరి ఈ దూతను గూర్చినటువంటి పరిచర్యను మనం లేఖనాల్లో చూచినప్పుడు 14వ అధ్యాయం 24వ వచనంలో, అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి అని చూస్తున్నాం. 23, 20, 21 వచనాల్లో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అన్నారు. అంటే ఇశ్రాయేలీలను కాపాడుటకు గాను దేవాది దేవుడే ఒక దూతను నియమించారు. ఆమేన్. ఒక దూతను ఏర్పాటు చేశారు. ఎందుకు? ఇశ్రాయేలీలను కాపాడుటకు గాను, త్రోవలో వారికి సంరక్షణ కలుగు చేయుటకు గాను దూతను ఆయన నియమించున్నారు. పిల్లరా, 13వ అధ్యాయం 21, 22లో చూస్తే, వారు పగలు రాత్రి ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు అని చూస్తున్నాం. అంటే ఈ దూత యొక్క పరిచర్య ఎంత గొప్పదో చూడండి. లక్షలాది మంది ప్రజలను కాపాడుచున్నారు, లక్షలాది మంది ప్రజలను నడిపిస్తున్నారు, లక్షలాది మంది ప్రజలకు పగటి వేళ మేఘస్తంభములో రాత్రివేళ అగ్నిస్తంభముగా ఉండి దేవాది దేవుడు
వారిని నడిపిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు పిల్లారా, నిర్గమాకాండం 32:14 చదివితే, కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించి, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదని మోషేతో చెప్తున్నారు. పిల్లారా, అంటే ఇజ్రాయేలీలకి ముందుగా దూత నడిచారు. చూడండి, మరి భక్తుడు ఎలియాజరు ఇస్సాకు సంబంధం విషయంలో వెళుచున్నప్పుడు అబ్రహాం ఏమంటారు? ఏ దూత నన్ను కాపాడి, ఏ దేవుడు నన్ను నడిపించారు, ఆ దూత నీకు ముందుగా వెళ్ళును, నువ్వు వెళుతున్న మార్గాన్ని సరళం చేస్తుందని చెప్తారు. అలాగనే ఎలియాజరు పని, వెళ్ళిన పని మార్గ మధ్యలోనే మార్గంలో నుండగానే దేవుడు సఫలం చేశారు. ప్లస్ ఇక్కడ కూడా మరి దూత యొక్క సేవ పరిచర్యను మనం ఇక్కడ చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల దూతల పరిచర్య అనేది జరిగింది. సంఖ్యాకాండం 20:16 చూచినప్పుడు, పిల్లరా, ఆయన మా మొరవిని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను అని భక్తుడు మాట్లాడుతున్నారు. ఇలాగున దూత ఆ యొక్క పరిచర్య పాత నిబంధనలో ఎంతో అద్భుతంగాను అమోఘంగాను కనిపిస్తున్నది. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, మరి ఆనాడు ఇజ్రాయేలుకు దూత కావలిగా ఉన్నది గనకనే వారు పగటివేళ మేఘస్తంభం, రాత్రివేళ అగ్నిస్తంభం యొక్క సంరక్షణలో వారు అద్భుతంగా వాగ్దాన దేశానికి నడిపించబడ్డారు. మరి ఈ దినాన్ని మాటలు వించినటువంటి నీ జీవితంలో కూడా నీ చుట్టూ దేవదూత పని చేయాలి. వాక్యం సెలవిస్తుంది, మనము ఆ దేవదూతల పరిచర్య మనతో ఉండాలంటే మనము ఏ కొండల్లో గుట్టల్లో ఎక్కి రావడం కాదు నా పిల్లారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని. ఇజ్రాయేలీలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక దేవదూత వారికి కావలి ఉండి వారిని నడిపించిందని. మరి నీ జీవితంలో నీవు కూడా దేవుని యందు భయభక్తులు నిలిపిన ఎడల ఆశ్చర్యకరుడైన దేవుడు నీ ఎడలను తన కృపను చూపి నీకు తన దూతను కావలిగా ఉంచి సంరక్షించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడై ఉన్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? రా, ప్రభు పాదాల చెంత మోకరిల్లు, ప్రభు యొక్క హస్తం నీపై చాపబడును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ జీవంతోనూ కృపతోనూ బలంతో నింపండి. ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించండి. ప్రతి అక్కరత అవసరాలన్నీ తీర్చండి. దినచర్య అంతటిలో తోడై నడిపించి సహాయం చేయమని సజీవుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.